నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మన వాళ్ళకి ట్రేడ్స్ ఎలా ఇచ్చాం, సో దాని గురించి అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. 1 2 3 4 5 ట్రేడ్స్ మన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ 5 ట్రేడ్స్ కూడా మంచిగా ప్రాఫిట్స్ అయితే ఇచ్చే, ప్రతిదీ కూడా ఎలా రిస్క్ మేనేజ్మెంట్ చేసుకుని ఎలా ఎగ్జిట్ అవ్వాలో కూడా చెప్పడం జరిగింది. సో మీకు ప్రతిదీ చూపిస్తాను, చూడండి ఒకసారి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత క్లియర్గా మన వాళ్ళకి ఏం చెప్పానంటే, మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పి. సో ఇంతవరకు వెళ్తుంది లేదనేది పక్కన పెడితే మార్కెట్ అయితే అప్ సైడ్ మూమెంట్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో ఈ అప్ సైడ్ మూమెంట్లో మన వాళ్ళకి చూడండి ఇక్కడ ట్రేడ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 20 పాయింట్స్ ఎప్పుడైతే వచ్చిందో కాస్ట్ టు కాస్ట్ చేసేయండి అని చెప్పడం జరిగింది. 30 పాయింట్స్కి ఎప్పుడైతే వెళ్ళిందో 30 పాయింట్స్కి ఆఫ్ క్వాడ్ ఎగ్జిట్ అవ్వండి, తర్వాత టార్గెట్ వెళ్తే బుక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో వచ్చింది, కాస్ట్ హిట్ అయింది, ఆఫ్ క్వాడ్ ఎగ్జిట్ అయిన వాళ్ళు మంచి ప్రాఫిట్లో ఉంటారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ట్రేడ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ 20+ ఎప్పుడైతే వెళ్ళిందో మళ్ళీ కాస్ట్ చేసేయండి అని చెప్పడం జరిగింది. 30+ మళ్ళీ ఆఫ్ క్వాడ్ ఎగ్జిట్ అవ్వండి, వెయిట్ ఫర్ టార్గెట్ అని చెప్పాం. సో మంచిగా 50-70 పాయింట్స్తో టార్గెట్ ఇచ్చింది. ఈ డే హై టార్గెట్ అయిపోయింది. సో దీని తర్వాత ఏం చేశానంటే ఇంకొక ట్రేడ్ ఇవ్వడం జరిగింది మన వాళ్ళకి. ఓకే, ఇంకొక ట్రేడ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రేడ్లో 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఉందని చెప్పి సేఫ్ ప్లేయర్స్ ఎవరు చేయొద్దు, రిస్క్ చేసే వాళ్ళు మాత్రమే చేయండి ఈ ట్రేడ్ అని చెప్పడం జరిగింది. ఓకే, వినండి ఒకసారి. స్టాప్ లాస్ కొంచెం పెద్దగా ఉంది, సేఫ్ ప్లేయర్స్ అవాయిడ్ చేసేయండి, లేదు రిస్క్ తీసుకుందనుకుంటే మాత్రమే చేయండి. స్టాప్ లాస్ పెద్దది, కొంచెం ఒకసారి చూసుకోండి. ఓకే, సేఫ్ ప్లేయర్స్ మాత్రం చేయొద్దు, రిస్క్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. 20, 40 ఆఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వండి, 40 పాయింట్స్ కన్నా తర్వాత వెయిట్ ఫర్ టార్గెట్ 100 పాయింట్స్ అయితే ర్యాలీ జరిగింది. దీని తర్వాత మంచిగా బుక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ మనం ఇంకొక ట్రేడ్ ఇవ్వడం జరిగింది మన వాళ్ళకి. చూడండి ఒకసారి, ఇక్కడ ఈ ట్రేడ్ ఇచ్చాం, చూడండి ఒకసారి. ఈ ట్రేడ్లో మళ్ళీ మనకి 30+, 50, 60, 70, 100 పాయింట్స్ మళ్ళీ రీచ్ అయింది. సో మన వాళ్ళని బుక్ చేసుకోమని చెప్పడం జరిగింది. దీని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మంచిగా మార్కెట్లో అప్ సైడ్ మళ్ళీ ట్రేడ్ వచ్చింది. ట్రేడ్ వచ్చిన తర్వాత నేను ఏం చెప్పాను ఒకసారి వినండి. ఓకే, ప్రీమియం డీకే అవుతుంది, తక్కువ లాస్తో ట్రేడ్ చేయండి, ప్రీమియం డీకే అవుతుంది, జస్ట్ 2-3 లాస్తో చేయండి అంతే. ప్రీమియం డీకే అవుతుంది అని ముందే చెప్పాను. తర్వాత చూడండి మార్కెట్ రైజ్ అవుతున్నా సరే ప్రీమియంలో మూమెంట్ లేదు. మార్కెట్ మనం ఇక్కడ తీసుకున్నాం, రైజ్ అవుతున్నా సరే ప్రీమియంలో మూమెంట్ లేదు. దాని తర్వాత వచ్చి మార్కెట్ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. కానీ ఇక్కడ కనీసం మన స్టాప్ లాస్ దగ్గర కూడా రాలేదు ఇండెక్స్లో. సో అది కూడా మన వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరైతే సబ్జెక్ట్ వచ్చారో వాళ్ళైతే ఖచ్చితంగా హోల్డ్ చేశారనుకుంటున్నాను. సో వాళ్ళైతే 30 పాయింట్స్ ఇప్పుడైతే మార్కెట్లో వచ్చేసి ఇప్పుడు మనకి ఆ ప్రీమియం 40+ అయితే ఇచ్చింది. సో 40 పాయింట్స్ ప్లస్ అయితే ఇచ్చింది. 30 పాయింట్స్ ఎగ్జిట్ అవ్వండి అని చెప్పాను ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో. మనం అనుకున్నట్టు డీకే వల్ల మాత్రమే స్టాప్ లాస్ హిట్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఇండెక్స్లో స్టాప్ లాస్ దగ్గరికి రాలేదు మార్కెట్. ఎవరైనా ఒకవేళ ఇంకా హోల్డ్ చేస్తే, ఎవరైనా కొన్ని సబ్జెక్ట్ ఉన్న ఉంటారు కదా, వాళ్ళు హోల్డ్ చేస్తే మటుకు ఒక 30 పాయింట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. 30 పాయింట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి అన్న 40 పాయింట్స్ అయితే రన్ అవుతుంది. సో మన వాళ్ళకి ఈరోజు ఇలా ట్రేడ్స్ ఇచ్చి చెప్పి చేయించడం అయితే జరిగింది. సో మీరు కూడా ఎవరైనా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.